తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, తిరుపతికి చాలా మంది చాలా సార్లు వెళ్తూ ఉంటారు. కానీ అందులో కొంతమంది అంటే చెప్పిన క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, గురుగారు మేము ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా సరే మాకైతే కోరికలు తీరట్లేదు అనే మాట విన్నాం. సో ఎందుకు అంటే వీళ్ళు ఏదైనా పొరపాటు చేసి ఉంటారా అంటే, ముఖ్యంగా అక్కడ వచ్చేసి ముందుగా వరాహస్వామి దర్శనం తర్వాతే తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా. అంటే అక్కడికి వెళ్ళాక గుళ్ళో ఏదైనా తప్పిదం జరుగుంటుందా, లేదంటే వీళ్ళ కర్మ ప్రారంధమా, అసలు దేని వల్ల ఇలా కోరిక తీరటం లేదు అనే మాట బయటకు వచ్చిందంటారు గురుగారు? తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా కోరిక తీరని బట్టి వాళ్ళ శాతం కోటిలోనో 10 కోట్లలోనో ఒక్కరికి ఉంటుందమ్మా. 10 కోట్లలో ఒక్కరికి ఉంటుంది. అట్లా ఒక్కళ్ళకే. ఒక్కళ్ళకే. అది కూడా ఎందుకు అంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి, కంప్లీట్గా ఎక్కడో నమ్మకం లోపించి ఏదో వెళ్తున్నాం, ఏముందిలే ఒక కొండ మీదకి ఎక్కుతున్నాం అనే భావంతో వెళ్ళుండొచ్చు ఒకటి. రెండవది, వాళ్ళ ప్రారంధ కర్మ. అసలు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు తిరుపతిలోకి ఎంటర్ అవ్వాలంటే యాక్సెప్టెన్సీ. మీరు తిరుపతిని కాదు, ఏ ఆలయానికి వెళ్ళినా, ఇప్పుడు కాశీ వెళ్ళాలి, అంత ఈజీ కాదు. ఏదైనా క్షేత్రం వెళ్తున్నామంటే అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతాం, అదర్వైజ్ వెళ్ళలేము. అన్నిటికంటే గొప్ప యోగం, రకరకాల యోగాలు ఉంటాయి. అనఫా యోగం, సునఫా యోగము, కేమద్రుమ యోగాలు, గజకేసరి యోగాలు, బుధాయిత్ యోగాలు, ఎన్ని ఉంటాయి కదా. వీటిలో అన్నిటికంటే గొప్ప యోగం ఏంటంటే స్పిరిచువల్ యోగం, ఆధ్యాత్మిక యోగం. అన్నిటికంటే గొప్ప యోగం అంటే భగవంతుని చేరుకునేటువంటిది. ఈ చేరుకునేటువంటి క్రమంలో మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, పుణ్యతీర్థాలకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు తిరుపతికి వెళ్ళగలిగారంటే వెళ్ళగలిగేంత వరకు మీకు పుణ్యం ఉంది. అక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయలేనంత ఇది మీకు జరగట్లే. మరి అదేమిటండి, దర్శనం చేసుకున్నాము, నాకు అనుకున్నది ఒకటి జరగలేదు అంటే, ఇక్కడ 2 విషయాలు బలంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు నిజంగా భగవంతుడు మీ మీద మీకు అనుగ్రహించాడు, అయినా జరగలేదు అంటే, ఆ అనుగ్రహం ఎలాంటి అనుగ్రహం జరిగిందంటే, మీరు ఆ పని చేయడం వల్ల మీకేదో ఇబ్బంది కలగనుంది. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఒక వ్యక్తి, నేను నిజంగా జరిగిన విషయం చెప్తాను ఇప్పుడు నేను మీకు. ఇప్పుడు తిరుపతి గురించి వచ్చింది కాబట్టి, ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ఫ్యాక్టరీ, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ డిజైన్ చేశాడు. సిటీ అవుట్స్కట్స్లో ఈ ఫ్యాక్టరీ పెట్టాలి. దీనికి నా దగ్గర బడ్జెట్ పెద్దగా లేదు కాబట్టి ఇంకొక 2 కలుపుకొని నేను ఈ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నాడు. స్వామివారిని మొక్కుకున్నాడు, తిరుపతికి వెళ్ళొచ్చాడు. స్వామివారు అంటే బాగా ఇష్టం కూడా అతనికి. వెళ్ళేసి వచ్చాడు, నాకు ఈ పని అయిపోద్ది అనుకున్నాడు. అయిపోద్ది అనుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ప్రారంభించాడు. ఇది ఫ్యాక్టరీ వర్క్కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. 2 పార్ట్నర్స్ని కూడా పెట్టుకున్నాడు. ఈయనకి రావాల్సిన ధనం కొంత లేట్ అయింది. వాళ్ళిద్దరే డబ్బులు పెట్టి పెట్టేశారు. కాన్సెప్ట్, ఐడియా, సెలెక్షన్ అంతా అవుతుంది. మిగతా 2 పెట్టేశారు. పెట్టేసిన తర్వాత, నేను తర్వాత డబ్బులు ఇస్తాను, నన్ను కూడా పార్ట్నర్గా చేర్చుకున్నట్టు అట్లా కుదురుతుంది. నువ్వు పెడితే ముందు పెట్టాలి, నువ్వు ఎప్పుడో ఇస్తాను అంటే ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మాత్రం నీకు లాభాలు రావాలి అంటే కుదరదని ఆయన పక్క పంపించేశారు. కావాలంటే నువ్వు ఐడియా ఇచ్చినందుకు ఇగో ఏదో తీసుకో, అంతగా కావాలంటే ఇందులో జాబ్గా జాయిన్ అవ్వు అనేసరికి ఆయనకి బాధేసి, ఏమిటి నేను తిరుపతికి వెళ్ళాను, వెళ్ళి ఇంత చేస్తే నాకు స్వామి ఎందుకు ఇలా చేశారనిపించింది. విషయం ఏం జరిగిందంటే చెప్తాను చూడండి. అది భయంకరమైన నష్టాల్లో కూరుకుంది. వాళ్ళిద్దరు అప్పుల పాలైపోయారు. ఆ తర్వాత ఈయన కూడా ఉండుంటే ఈయన అప్పుల పాలయ్యేవాడు. అర్థమైందమ్మా? ఈయన కూడా అందులో పార్ట్నర్గా ఉండుంటే ఈయన కూడా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకు అయ్యారు అంటే, వాళ్ళు ఏదైతే ఒక పర్టికులర్గా ఇంకొక వాళ్ళకి సప్లై చేస్తానని ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఏదైతే ఫస్ట్ సమ్ కొటేషన్ పెడతారు చూసారా, అప్పుడు ఆ రేట్స్ వేరేగా ఉన్నాయి. వీళ్ళ కొటేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత సప్లై చేయాలి. ఒక 2 years కాంట్రాక్ట్ ఉండేది. అది ఆ 2 years ఇంకా అదే రేటుకి సప్లై చేయాలి. మీకు రేట్లు మారినా సంబంధం లేదు ఆ ప్రోడక్ట్కి. కానీ రేట్లు ఇమీడియట్లీ జంప్ అయ్యాయి. వాళ్ళేమో ఒప్పుకోలేదు, వీళ్ళు లాస్కే చేశారు. ఆ లాస్కి చేసే విషయంలో అది అమ్ముకొని ఇది అమ్ముకొని ఇంకా రేపు పొద్దున్న కవర్ అవుతాయిలే అనుకుంటూ అట్లా 1 by 1 ఆఖరికి వీళ్ళు ఆస్తులు అమ్ముకోగా, వీళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ పోగా, సొంత కార్లు కూడా అమ్ముకునే స్టేజ్కి వచ్చేసి ఆఖరికి ఆ ఫ్యాక్టరీని కూడా తక్కువ రేటుకి ఏదో
స్క్రాప్ కమ్మినేసినట్టుగా అమ్మేసిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఈయన బాధపడుతూనే ఉండేవాడు, అరే ఏమిటిది, నేను వెళ్ళాను అయినా నాకెందుకు పని అవ్వలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి మంచి జరగాలి, మీరు పూర్తిగా నమ్మారు వెళ్ళారనుకోండి, రెండే విషయాలమ్మా. మీరు పూర్తిగా నమ్మి వెళ్ళినా అవ్వలేదు అంటే, ఒకటి మీకు ఏదో మంచి జరగడం కోసం ఇటు వెళితే నీకు ఇబ్బంది అని ఆపాడు భగవంతుడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారమ్మా, మట్టి తీసి నోట్లో పెట్టుకుంటారు. తల్లి ఏం చేస్తుంది, నోట్లో నుంచి టక్కని తీసి మట్టిని తీసేస్తుంది. ఏడుస్తాడు, గోరని ఏడుస్తాడు పిల్లడు. ఇప్పుడు అయ్యో ఏడుస్తున్నాడని మట్టి తినేస్తుందా అమ్మ? లేదు. తినడం కరెక్ట్ కాదని అమ్మకి తెలుసు. అదే లడ్డు పెట్టుకుంటే తినమంటుంది, అన్నం తింటానంటే తినమంటుంది, కానీ ఏదో నోట్లో పెట్టుకుంటానంటే తినవదు. వాడు ఏడుస్తాడు, ఏడుస్తే ఇంకో దెబ్బేస్తుంది కావాలంటే ఊరుకోని. అంత మాత్రం చేత తల్లిది చెడ్డదని కాదు. ఆ సంఘటనలో మీకు సడన్గా గుర్తుకొచ్చింది మీరు ఇప్పుడు అనగానే, ఆ సంఘటనలో అక్కడ ఆ భక్తుడికి మంచే జరిగింది. చాలామంది ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందరూ ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే వీసాస్ వస్తే నాకు ఎందుకు రాలేదని ఏడ్చిన వాళ్ళని నేను చూశాను. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళడం వల్ల ఏదో కష్టం ఉంటుంది. అయ్యో నువ్వు నన్ను నమ్ముకున్నావుగా, నిన్ను అక్కడికి వెళ్ళకుండా నువ్వు కష్టపడకుండా చూసే బాధ్యతను ఆయన తీసుకుంటాడు. మనకు తెలియక చిన్నపిల్లవాడు ఏడుపులాగా ఉంటాయి మనం అన్నీ కూడా అర్థం చేసుకోలేక అట్లాంటివి జరుగుతాయి. తర్వాత ఆయనకు అప్పుడు అది ఏమైపోయింది, అలా అవ్వపోయేసరికి ఎవ్రీ 6 monthsకి 3 monthsకి తిరుపతి వెళ్ళే వ్యక్తి అయిపోయాడమ్మా. అసలు 2 years వెళ్ళలేదు. ఏమనంటే అబ్బా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, రియలైజేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళాడు. అంటే మనం ఏమనుకుంటామంటే కొన్ని సందర్భాల్లో మనకున్న బుద్ధికి నేను అడిగింది ఇవ్వలేదు, భగవంతుడు లేడనో, ఏంటి ఇలా జరిగిందనో అలగడమో ఏదో జరుగుతూ ఉంటాయి. అయితే గురుగారు, మరి తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలంటారు? ఎప్పుడైనా అమ్మ మీరు ఇందాక ఒక మాట అన్నారు ప్రారంభంలో, దర్శనానికి వెళ్ళే ముందు వరాహమూర్తిని దర్శించుకోకుండా వెళ్ళకూడదు అంటుంటారు కదా. నిజమే అది. ఎందుకంటే శ్రీనివాసులు వారు ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు వరాహ స్వామి వారిని ఆ యొక్క స్థలం ఇవ్వమని అడిగాడు ఆయన. ఎవరో కాదు, అదే విష్ణు వరాహ రూపంలో ఉన్నాడు, అదే విష్ణు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. కాకపోతే మరి అక్కడ ఉన్నాయి కదా, ఆ ధర్మపరంగా ఒకళ్ళని అడగాలి ఏదైనా పెట్టుకోవాలంటే. అది వెంకటేశ్వర స్వామికైనా అది ధర్మమే అక్కడ. అందుకని ఆయన ఇచ్చినటువంటి ఆయన పెట్టిన నియమం ఏమిటి అంటే, నా దగ్గరికి అంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా వరాహ దర్శనం చేసుకోవాలి అనేటువంటి నియమం అక్కడ. వీలైనంత మటుకు నేను ఏం చెప్తానంటే, కొండ మీదకి ఎక్కేటప్పుడు కొండ కింద చెప్పులు వదిలేయండి అని చెప్తా. చాలా మంది ఏం చేస్తారు, కొండ మీదకి బస్సులో వెళ్ళిపోయి అక్కడ రూమ్లో పెట్టేయడము, లేకపోతే అక్కడ చెప్పుల స్టాండ్స్ దగ్గర పెట్టడము చేస్తారు. ఎందుకంటే కొండంతా స్వామివారేనమ్మా, ఆదిశేషు కొండంతా. మీరు అక్కడ మళ్ళీ వేసుకొని వెళ్ళడం ఏమిటి కదా. ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మీకు మలమూత్ర విసర్జనలు కూడా తప్పవు. అవంటే తప్ప ఆపుకోలేము, పైనుంచి కిందకి రాలేము. కనీసం మీకు మీరు చేసేదైనా చేయండి, చెప్పులు వేసుకోకుండా ఎక్కండి కొండ మీదకి. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే హడావిడిలో వెళ్ళిపోతాం, వరాహస్వామి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వెండి వాకిలి బంగారు వాకిలి అని ఉంటుంది. బంగారు వాకిలి దాటి ఇలా పైకి చూస్తే వరాహమూర్తి ఉంటుంది అక్కడ. ఆ పైన వరాహమూర్తిని దండం పెట్టుకున్న వరాహస్వామి దర్శనం కిందకే వస్తుంది. కొంతమంది నాకు చాలా మంది అడిగారు ఇంతకు ముందు కూడా, సార్ మీరు లోపలికి వెళ్ళిపోయి గుర్తు వచ్చిందండి, వరాహస్వామిని తలుచుకోండి, తప్పే ఉంది. స్వామి నేను రాలేకపోయాను, ఓం వరాహదేవి అయిన ఓం వరాహస్వామి అయిన అనుకోండి. తలుచుకున్నా కూడా దర్శనం చేసుకున్నట్టేగా. అంటే అనుకోకుండా జరిగింది, ఆ రకంగా చేసుకున్నా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. చాలా మంది ఏం చేస్తారు, తిరుపతి స్వామి వారి దగ్గర వెళ్ళి కళ్ళు మూసుకోవడం కాదు, చూడండి. అవునా? ఓకే. మనకి ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా ఇదే చెప్తారు కదా గురువు గారు, కళ్ళు మూసి కాదు కళ్ళు తెరిచే కోరుకోవాలి, మొక్కాలి అనేసి. సో అక్కడ కూడా అంతేనా? ఒక ఎనర్జీ అనేది, అవునమ్మా, ఏ దేవతా మందిరానికి వెళ్ళినా ఎనర్జీ అనేది ఒక ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయి మన కళ్ళ ద్వారా అవి ఎనర్జీ మీకు మారుతూ ఉంటుంది. ఓకే గురుగారు, సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. అండ్ ఆల్సో కర్మ ప్రారాబ్ధం వల్లే ఏదైనా జరిగింది అంటే కానీ దేవుడి వల్ల కాదు, గుడికి వెళ్ళి వచ్చినందుకు అనేది కూడా కాదు. బట్ రియలైజ్ అవ్వటానికి టైం పడుతుంది, కానీ దేవుడు ఎప్పుడైనా మంచిగా చేస్తాడు. సో చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.